ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగరంతో పాటుగా పలు కేంద్రాల్లో మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న 5 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 26 లక్షల విలువ గల 15 మోటార్ సైకిళ్లను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నందిగామ పోలీస్ స్టేషన్లో డీసీపీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన ఏవూరి శివ, కుర్రి మహేంద్ర, కంచుకొమ్మల సంజయ్ కుమార్, ఓదర సంతోష్, మేడిపల్లి ఉపేష్ చంద్ర ఈ కేసులో ముద్దాయిలున్నారు. పలు చోట్ల పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను దొంగిలించారని తెలిపారు. ఆ విధంగా వీరు దొంగిలించబడిన బుల్లెట్ ద్విచక్ర వాహనాలు మొత్తం 15 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్లుగా డీసీపీ స్పష్టం చేశారు. మీరేమో మీ సార్ జీడిపప్పు ఖర్జూర డ్రై ఫ్రూట్స్ కదా మీకు చూపిస్తున్నారు. సిఐ గారికి అదేవిధంగా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి మోటార్ సైకిళ్లతో వెళ్తున్నటువంటి వెహికల్ను చెక్ చేయగా ఇవన్నీ కూడా గతంలో దొంగతనాలకి గురైనటువంటి వెహికల్స్గా గుర్తించి వారిని ప్రశ్నించగా వారి నుంచి కొన్ని వివరాలు రాబట్టడం జరిగింది. అందులో ఏపూరి శివ, ఇతను ఇండ్లూరు గ్రామం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి అదేవిధంగా ఈ బైక్ స్టంట్లకు అలవాటు పడి ఇతను కాస్ట్లీ బైకులు, ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి బైకులను ఆ కీస్ హ్యాండిల్ లాక్ను పగలగొట్టేసి టిప్ చేసుకుంటూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వీటినన్నిటిని కూడా ఏదో చోట అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ ఉండేవాడు. ఈరోజు మన సిబ్బంది సిఐ నాయుడు గారు, అదేవిధంగా ఎస్ఐస్ మోహన్ రావు, సూర్యవంశీ, అదేవిధంగా కొంతమంది టీమ్స్ వీళ్ళని పట్టుకొని ప్రశ్నించగా ఇవన్నీ అన్నీ కూడా దొంగతనానికి గురైనటువంటి నందిగామ టౌన్ పరిధిలోనే దొంగతనానికి గురైనటువంటి బైకులుగా తేల్చడం